సంక్రాంతి 2 సినిమాలు వస్తున్నాయి కదా. అవును సార్. 3 సినిమాలు యాక్చువల్గా. గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజు, గేమ్ చేంజరు, తర్వాత ఈ పుష్ప 2 సంక్రాంతికి వస్తున్నాం. అదొక టెంటేస్ది. అవునవును. ఏంటి మీకు బాగా ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ రోజు ఫస్ట్ సినిమా దేనికి వెళ్ళిపోతున్నారు చెప్పండి. నాకు ఎవరిది వచ్చినా పర్వాలేదు. అలా అని కాదు, ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తున్నారు? డాకు మహారాజా, ఏ టికెట్ దొరికితే ఆ టికెట్ దొరికెళ్తాం కాదు, అంటే దొరకపోతే కాదు, ఫస్ట్ ఏ సినిమా. నాకైతే నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టికెట్ అంటే పవన్ కళ్యాణే. కానీ వీళ్ళు మామూలుగా చెప్తా, నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అంతే. ఓకే. అంటే ఏ సినిమాకి వెళ్తారు ఫస్ట్ అయితే? గేమ్ చేంజరా లేకపోతే డాకు మహారాజా? గేమ్ చేంజర్కి వెళ్తారన్న. గేమ్ చేంజరా. సెకండ్ పుష్ప 2. ఏది బాగా హిట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు? సంక్రాంతి పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి అది కాదు కదా, సంక్రాంతికి గేమ్ చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తాయి. ఈ 3 సినిమాల్లో ఏది సూపర్ హిట్ అవుతుంది? డాకు మహారాజు కూడా బాగా హిట్ అవుతుందా? హిట్ అవుతుంది. అంటే ఫస్ట్ నెంబర్ 1 సినిమా అంటే చెప్తారు. నెంబర్ 1 సినిమా అంటే ఇంకా బాలకృష్ణ సినిమానే. ఎందుకంటే ఇంకా ఫ్యాన్స్ ఇంకెక్కువ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన ఇంకా ఫ్యాన్స్ పట్టుకోలేరు కూడా ఆ ఫ్యాన్స్కి. ట్రైలర్స్ చూసారా? డైలాగులు చూశానన్న. ట్రైలర్స్ చూస్తే ఏది బాగా అనిపించింది సినిమా మీకు? అంటే నాకు డాకు మహారాజే బాగుంది అనిపించింది. ట్రైలర్ బాగుంది. తర్వాత ఇంకోటి ఇప్పుడు వెంకటేష్ సినిమా కూడా ఒకటి వస్తుంది కదా, సంక్రాంతికి వస్తున్నాం. అదైతే ఇంకా ట్రైలర్ చూడలేదు, దాని గురించి చెప్పలేము కూడా. అంటే అది కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? పుష్ప 2 అయితే మామూలుగా లేదు. అది ఇది గేమ్ చేంజర్, అది బాగుంది, అది కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది. సినిమాలు అన్న కళమతల బిడ్డ అందరూ ఒకటి, వాళ్ళంతా ఒకటే. మనమే ఆ సినిమా ఈ సినిమా అంటాము. ఏ సినిమా ఆడినా కానీ ప్రేక్షకులకి అందరూ చూస్తారు, మొత్తం ప్రతి ఒక్క సినిమా చూస్తాడు. వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అని కాదు, సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ ఆడాలి. వాళ్ళ సినిమా అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అంటే కోసేసుకునేవారు, బ్లడ్ వచ్చేలాగా. అప్పుడంటే కొంచెం అమాయకులు ఉండేవాళ్ళు అనమాట. అభిమానాలు ఇప్పుడు లేవా ఏంటి? అప్పుడు అమాయకులు ఎట్లంటే, నేను చిరంజీవి ఫ్యాన్స్ని, నువ్వు బాలకృష్ణ ఫ్యాన్స్ అనేవాళ్ళు. ఇప్పుడు లేరు కదా, కొట్టుకునేవారు ఏకంగా. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. అంత అభిమానాలు అయితే ఇప్పుడు లేవు. కానీ ఒకప్పుడు ఇందిరా సినిమాకి, తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అలాంటి సినిమాలకి పొట్టేలు కోసేవాళ్ళు, తర్వాత బర్రెలు కోసేవాళ్ళు. అబ్బో చూడకూడదు. ఇంకా మా ఊర్లో అయితే చికెన్ బిర్యానీ చేసి, మటన్ బిర్యానీ చేసేటోళ్ళు. వెంకటేష్ సినిమాలు అంటారు, ఇంకా ఫ్యామిలీ లేడీస్ మొత్తం అక్కడే ఉంటారు. అంటే ఆ అభిమానాలు ఇప్పుడు ఉన్నాయా లేవా అంటున్నాను. అసలు ఇప్పుడు కొంచెం తగ్గిందని, ఎందుకంటే ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కదన్నా, చాలా మంది సినిమాలకి ఏమి వెళ్తాలే, ఈ ఫైరేస్ ఎక్కువ అయిపోయింది. పైరసీ సంగతి ఓకే, నేను అడిగేదానికి చెప్పాలి. అభిమానం అనేది ఉన్నదా లేకపోతే అందరూ? ఉంది అభిమానం ఉంది. వెళ్ళడం, చూడడం, వచ్చేయడం అంతవరకు ఉంది. ఏ సినిమా ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాకి కరెక్ట్ కంటెంట్ ఇవ్వాలని లేదు. ఏం చేసినా ఎక్కడ చేసినా ప్రజలు అప్పుడు అభిమానులు కొంచెం యావరేజ్ ఒకసారి చూడొచ్చు. అవి ఫ్యాన్స్ ఏమంటారంటే సూపర్ డూపర్ హిట్ అంటారు. అవతల ఫ్యాన్స్ కాకుండా అదేం బాగుంది సినిమా, చెత్త సినిమా. ఆడ ఒక్క నిమిషం కంటెంట్ రావాలంటే ఎంతమంది కష్టపడతారు. అంటే ఇది వరకు చిరంజీవి గారి సినిమా బాగోపోయినా, బాలకృష్ణ సినిమా బాగోపోయినా ఫ్యాన్స్ ఒప్పుకునేవారు కదా, నాకు బాగుంది సినిమా అనేవారు. ఇప్పుడైతే సినిమా బాగోపోతే బాగోలేదని చెప్పేస్తున్నారు. స్పైర్ కానీ ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, యావరేజ్, సూపర్ డూపర్ హిట్ అని చెప్పేస్తున్నారు. సో అంటే అంత అభిమానాలు ఇప్పుడు లేదు. ఇప్పుడు చేతులు కోసుకోవడము, వీళ్ళు కొట్టడం అట్లా లేదు. ఇప్పుడు అంత మామూలు. అప్పుడు కటౌట్లు వచ్చేది బాగా పెద్దవి, మెచ్యూరిటీ వచ్చింది బాగా. జనాలు తెలిసిపోయిందన్న, వాళ్ళ గురించి మనం ఎందుకు కొట్లాడుకోవాలి, వాళ్ళు బాగుంటారని చెప్పేసి తెలిసిపోయింది. కాబట్టి ఏముండదు ఇంకా. ఓకే అన్న, థ్యాంక్ యూ.